గైస్ కళ్యాణ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 కి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాము. అందులో కళ్యాణ్ తన ఫ్యాన్స్ తో ఇన్స్టాలో చాట్ చేసిన అయితే నిర్వహించాడు. ఇప్పుడు ప్రెసెంట్ పార్ట్ 2 వీడియో కళ్యాణ్ యూట్యూబ్ లో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఫ్యాన్స్ అడిగిన క్రేజీ 15 క్వశ్చన్స్ కి అయితే కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు. అందులో ఈ Q&A లో కళ్యాణ్ ఓన్లీ 7 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ ఇచ్చాడు. యాక్చువల్లీ కళ్యాణ్ Q&A వీడియో మొత్తం చూసాక నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ కొంతమందికి ఒకటి క్లారిటీ ఇద్దామని వీడియో చేసినట్టు అనిపించింది నాకైతే. ఇంతకీ ఆ క్లారిటీ ఏంటి అనేది మనం వీడియో ఎండింగ్ లో మాట్లాడదాము. సో ఇప్పుడు కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చిన ఆ ఇంట్రెస్టింగ్ 7 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. గైస్ Q&A కి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ హైప్ చేయండి గైస్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో క్వశ్చన్ నంబర్ 1, మీ బ్యాడ్ డే సార్ మీరు ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు మీకు మోటివేషన్ ఇచ్చేది ఏంటి అని అడగగా ఇలా అయితే రిప్లై ఇచ్చాడు. ఏవైతే మిస్టేక్స్ చేసింటానో ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటా. అదే నేను బిగ్ బాస్ లో కూడా చేసింది. బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి ఒకసారి మన నుంచి వస్తాయి, లేదా ఒక్కోసారి అవతల వాళ్ళ నుంచి వస్తాయి, లేదా బయట వాళ్ళ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నా సైడ్ నుంచి తప్పు ఉంటే అది నేను మార్చుకొని ముందుకు వెళ్తా. అదే అవతల వాళ్ళ నుంచి తప్పు ఉంటే నేనైతే వాళ్ళని దూరం పెడతాను. బయట నుంచి మనకు తెలియకుండా వచ్చే బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే ఏం చేయలేము, వాటిని స్టాప్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే అనేసి రిప్లై ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ బిగ్ బాస్ జర్నీ గమనిస్తే మీరు స్టార్టింగ్ వీక్స్ లో కళ్యాణ్ ఎంట్రీ ఇలా ఉన్నాడు అనేసి చాలా మంది చాలా మిస్టేక్స్ అనేది ఎదిగినారు కళ్యాణ్ లో. స్టార్టింగ్ బిగ్ బాస్ లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ కి అదే బిగ్ బాస్ నుండి టైటిల్ గెలుచుకుని బయటకు వచ్చిన కళ్యాణ్ కి చాలా డిఫరెన్స్ ఉంది గైస్. సో రీసెంట్ గా స్కిడ్ అయిన విషయం ఏదైతే ఉందో దాని గురించి అడిగినప్పుడు కూడా ఇదే చెప్పాడు, నా మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటా, ఇంకోసారి ఆ మిస్టేక్స్ రిపీట్ చేయను అనేసి. క్వశ్చన్ నంబర్ 2, ఆర్ యు ఏ మామ్ ఆర్ డాడ్ సన్ అని అడగగా కళ్యాణ్ ఇలా రిప్లై ఇచ్చాడు, డాడ్ సన్ అమ్మ నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు అన్నా కూడా చాలా ఇష్టమే అనేసి. కళ్యాణ్ వల్ల డాడ్ అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. కళ్యాణ్ కి స్టేజ్ పై చెప్పిన మాటలు డబ్బు కంటే నిజాయితీనే ముఖ్యం, నువ్వు నీ ఆట నిజాయితీగా ఆడు, నిజాయితీగానే గెలుచు అనేసి చెప్తాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ గేమ్ ప్లే కూడా అలానే ఉండింది. ఫైనల్ లో కూడా మనీ ఆఫర్ చేసినప్పుడు కూడా తీసుకోలేదు కళ్యాణ్. క్వశ్చన్ నంబర్ 3, మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ ఎందుకు అని అడగగా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మా నాన్న. నేను హౌస్ లో కూడా అదే చెప్పాను, ప్రతి ఒక్కరు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరైతే జీరోకి వెళ్ళిపోయింటారో అక్కడే ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మా నాన్నకి హెల్త్ బాగాలేకపోయినా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ వచ్చాడు. సో ఇక్కడ వరకు వచ్చి మంచి రెస్పెక్ట్ఫుల్ గా మంచిగా ఉన్నారంటే అది మా నాన్న నుంచి అనేసి రిప్లై ఇచ్చాడు. క్వశ్చన్ నంబర్ 4, బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైనా నైట్ లో ఎవరికి తెలియకుండా ఒక్కరు ఎప్పుడైనా ఏడ్చారా? కళ్యాణ్ రిప్లై, అవును ఏడ్చే. శ్రీజ వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. అది ఏంద్రా నాతో ఉన్న వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతున్నారు. అంతకు ముందు ప్రియ ఎలిమినేట్ అయింది, ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయింది. ఆ టైంలో నేను కెప్టెన్ కదా, ఒంటరిగా కూర్చొని దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నాను. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఇమ్మోన్ వచ్చాడు, అతను చూసేసి నాకు ఇంకా ఏడ్చేసి అనేసి రిప్లై ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ ఫస్ట్ గా ప్రియ అండ్ శ్రీజ దగ్గర ఎక్కువగా ఉండేడు, వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది. శ్రీజ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో ఆ తర్వాత 2 వీక్స్ కూడా కళ్యాణ్ డల్ గానే ఉన్నాడు ఎక్కువగా. 2 వీక్స్ గడిచిన తర్వాత కళ్యాణ్ లో వచ్చిన మార్పు కూడా మనం బిగ్ బాస్ లో చూసాము. బిగ్ బాస్ ఒక వ్యక్తిగా మీలో ఏదైనా మార్పు తీసుకొచ్చింటే అది ఎలాంటి మార్పు చెప్పగలరా? కళ్యాణ్, నేను బేసిక్ గా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడను, నాకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను. కాకపోతే బిగ్ బాస్ లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడి సాల్వ్ చేసి నేర్చుకున్నా. అదే నేను బయట ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఏదైనా గొడవ జరిగితే ఆ వ్యక్తికి నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడిని, ఇప్పుడు అది మారింది అనేసి రిప్లై ఇచ్చాడు. క్వశ్చన్ నంబర్ 6, నీ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఈ లవ్ అండ్ ఎమోషన్స్ చూసి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? కళ్యాణ్ రిప్లై, నేను వాళ్ళని ఫ్యాన్స్ అన్ను, వాళ్ళు ఎప్పుడు కూడా నా ఫ్యామిలీనే. నన్ను అంటుంటే వాళ్ళకి ఎంతైతే బాధ అనిపిస్తుందో వాళ్ళు అంటున్నప్పుడు కూడా నాకు అంతే బాధ అనిపిస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ గురించి చెప్తుంటే వాళ్ళు నా కోసం ఇంత నెగిటివిటీ ఎందుకు ఫేస్ చేయాలా, వాళ్ళు నా కోసం ఎందుకు నెగిటివిటీ ఫేస్ చేయాలా, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా, నాకు అదే బాధ అవుతుంటుంది అనేసి రిప్లై ఇచ్చాడు. ఈ విషయం అయితే నిజమే, కళ్యాణ్ సంబంధించి ఈ మధ్య చాలా నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీని కళ్యాణ్ ఫ్యాన్స్ డిఫెండ్ చేస్తున్నారు. క్వశ్చన్ నంబర్ 7, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గైస్. కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేసి బయట మాట్లాడుతున్నారు, దీని గురించి మీరే చెప్తారు? కళ్యాణ్, మేమంతా బానే ఉన్నాము, మాకేం గొడవలు లేవు, కనిపించినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం, కనిపించకపోతే ఫోన్ చేసుకొని మరీ మాట్లాడుకుంటాం. మేము రియాలిటీలో బానే ఉన్నాము, ఆన్లైన్ లో కొంచెం మంది స్ప్రెడ్ చేసి హెడ్ కి మీరు కొట్టుకుంటున్నారు, మేమంతా బానే ఉన్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. గైస్, ఈ గొడవలన్నీ ఆన్లైన్ లోనే, ఆఫ్లైన్ లో వాళ్ళు బానే ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ లా. ఇప్పుడైనా ఈ నెగిటివిటీ తగ్గించండి, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే చెప్తున్నా. గైస్, ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఈ వీడియోలో ఓన్లీ 7 క్వశ్చన్స్ అండ్ 4 minutes మాత్రమే ఉంది. నాకు తెలిసి ఈ వీడియో కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న నెగిటివిటీని తగ్గించడానికి చేశాడు. మా మధ్య నెగిటివిటీ లేదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా లేదు, అందుకే డైరెక్ట్ గా కళ్యాణ్ వీడియో చేశాడు. గైస్, వీళ్ళ మధ్య వస్తున్న నెగిటివిటీ వల్ల వీళ్ళ ఫ్రెండ్షిప్ కి ప్రాబ్లం కావచ్చు, అది కావాలని కొంతమంది ఫేక్ ఫ్యాన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ హేట్రెడ్ ని ఆన్లైన్ లో కాకుండా బయట కళ్యాణ్ అంతా బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఉన్నారు, వాళ్ళ మధ్య ఏ డిస్టర్బెన్స్ కూడా రాకూడదని కోరుకుందాం. తనుజ అండ్ కళ్యాణ్ కలిసి కొత్త షో కూడా చేయబోతున్నారు. ఈ షోకి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ అయితే త్వరలోనే రాబోతున్నాయి. ఈ అప్డేట్ మిస్ కాకూడదంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మర్చిపోకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి.